ఏడుకొండలు చందమామ కథ. ఒక ఊళ్ళో ఒక చిల్లర వర్తకుడు ఉండేవాడు. అతనికి పెద్ద వర్తకుడు కావాలన్న ఆశ ఉండేది. ఒకరోజు అతను సరుకులు తెచ్చుకోవడానికి పట్నం పోతూ ఎండ మరీ ఎక్కువగా ఉండడం చేత ఒక చెట్టు నీడను కూర్చుని డబ్బు గురించి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో పైనుంచి "నీకు 7 కుండల బంగారం కావాలా?" అన్న ప్రశ్న వినిపించింది. వర్తకుడు ఆశ్చర్యంతో తల ఎత్తి పైకి చూశాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. అయినా అతను సంతోషంతో చెట్టుపైకి చూస్తూ, "అయ్యా, మీరెవరో నాకు తెలియదు. నా మీద దయ కలిగి మీరు ఇంత ఉపకారం చేస్తానంటే వద్దనటానికి నాకు నోరు వస్తుందా? 7 కుండల బంగారం అవశ్యం దయచేయించండి" అన్నాడు. దీనికి జవాబుగా చెట్టు మీద నుంచి, "ఇంటికి వెళ్ళి చూసుకో, 7 కుండల బంగారం నీ ఇంట ఉంటుంది" అన్న మాటలు వినిపించాయి. వర్తకుడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో నిజంగానే 7 కుండల బంగారం ఉంది. 6 కుండలు నిండా బంగారం ఉన్నది, కానీ 7వ కుండలో సగానికి మాత్రమే ఉన్నది. 6 కుండల నిండా బంగారం ఉన్నదని సంతోషించక ఆ వర్తకుడు 7వ కుండలో బంగారం సగానికే ఉన్నందుకు దిగులుపడ్డాడు. ఆ 7వ కుండను బంగారంతో నింపితే తప్ప ఆ మనిషికి ఆరాటం తగ్గేటట్టు కనబడలేదు. అతను వెంటనే తన భార్య ఒంటి మీద ఉన్న బంగారు నగలన్నీ తీయించి కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. ఆ ఊళ్ళోనే ఒక జమీందారున్నాడు. అతను వర్తకుడికి చిన్ననాటి స్నేహితుడు. వర్తకుడు ఆ జమీందార్ వద్దకు వెళ్ళి, "ఆపదలో ఉన్నాను, అప్పు కావాలి" అని చెప్పి సొమ్ము కొంత తీసుకుని దానితో బంగారం కొని కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. అప్పుడు వర్తకుడు ఇంట్లో వంట మానిపించి తన భార్యతో సహా గంజి తాగుతూ కొంత డబ్బు మిగిల్చి కొనగలిగినంత బంగారం కొని కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. తరువాత వర్తకుడు గంజి తాగడం కూడా మాని చిరిగిన బట్టలు కట్టుకుని ముష్టెత్తడానికి బయలుదేరాడు. ఒక రోజున ముష్టెత్తుకుంటూ వర్తకుడు జమీందారుకు కనిపించాడు. అతను చింకిగుడ్డలు కట్టుకుని చిక్కి శల్యమై ఉండడం చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. ఆస్తి అంతో ఇంతో ఉండగా అతను ముష్టి ఎందుకు ఎత్తుకుంటున్నాడో జమీందారుకు అర్థం కాక, "ఏంరా, కొంపతీసి 7 కుండలు పుచ్చుకున్నావా ఏమిటి?" అని అడిగాడు. వర్తకుడు ఆశ్చర్యపోయి, "ఈ రహస్యం మీకెలా తెలిసింది?" అన్నాడు. "ఇది పెద్ద రహస్యం కాదు. 7 కుండలు పుచ్చుకున్న వాళ్లను చాలామందిని చూశాను. ఒక్కడూ బాగుపడలేదు. వెంటనే వాటిని వదిలించుకో" అన్నాడు జమీందారు. వెంటనే వర్తకుడు వెనుకటి చెట్టు కిందకి పోయి, "నాకు 7 కుండలు వద్దు మహాప్రభో" అని అరిచాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో 7 కుండలు లేవు. వాటితో పాటు వర్తకుడు 7వ కుండలో వేసిన బంగారం అంతా పోయింది. దురాశ మూలాన అతను కట్టుబట్టలతో మిగిలాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.